ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ చిన్న స్థితిని దేవుడు ఉన్నతంగా మార్చబోతూ ఉన్నాడు. నా బ్రతుకు చిన్నది, నా జీవితం ఇంతే కదా అని అనుకుంటున్నావేమో. నీ పట్ల ఆయనకున్న తలంపులు అత్యధికముగా ఉన్నాయి. మనసు పాడు చేసుకోవద్దు. గొప్ప విశ్వాసంతో నువ్వు నిలబడు. క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి సత్య ప్రవర్తన కలిగి ముందుకు కొనసాగు. శుభప్రద నిరీక్షణ కోల్పోకుండా నువ్వు జీవించగలిగితే దేవుని యొక్క శాశ్వత కృప ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. దావీదుని జ్ఞాపకం చేసుకొని, దావీదు ఏం మాట్లాడాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పాడు. దావీదు ఇంకా ఏం చెప్పాడంటే, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడిని, దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చిన్నవాడిని దావీదుని ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడో నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏడవబాకు, ఎందుకంటే దేవుని యొక్క కార్యముల పట్ల జరగటానికి సిద్ధముగా ఉంది.